హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సొద్ద రొట్టె ఎలాగో తయారు చేసుకునేది చూసుకుందాము. ఫస్ట్ అయితే సొద్ద పిండిలో నీళ్ళు పోయాలి, ఆ తర్వాత ఉప్పేసి కలబెట్టాలి. అంతేనా? కలపాలి బాగా గట్టిగా, కొద్దిసేపు ఎండబెట్టుకోవాలి. తర్వాత కొంచెం తీసుకొని అట్లా పిండి చేసుకోవాలా, గుండ్రంగా చేసుకొని రాయి మీద పిండి వేసుకొని చేతితో వత్తాల. పిండి వేసుకొని అలాగా డిమి 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 ఇల్లు కొట్టాల. అంతే. ఇప్పుడు అలాగే పెద్దది చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత పెండెం వేయాలా, పెండెం పెట్టాలా. ఇప్పుడు రొట్టె పెద్దగా అయిందో లేదో చూసి. హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ చేస్తుంటే తునిగిపోతుంది. మా అమ్మ నాకు రాదులేరా అంటుంది. ఇట్లా తుడుచుకోవాలా, క్లీన్ చేసుకోవాలా పెండెము. ఆ తర్వాత అయితే అది తీసి దీంట్లో వేయాలి పెండెంలో. ఇలా యాక్చువల్ అయితే గుడ్డతో వేసి చేస్తారు. మా అమ్మ రొట్టె మాదిరి స్పూన్తో తెచ్చింది. వేసింది రావు. ఇది నేనే ఫ్రెండ్స్. అబ్బా, నీ చేయగాలింది. అబ్బా బాబా, చేయగాలింది. అబ్బా, ఇది అతకపోయినట్టుంది. బాగా కాలేదాకా ఉంచాలి. తర్వాత పప్పు వేసుకోవాలి, పప్పులో చించేసుకోవాలి. తర్వాత తిని పప్పు వేసేయాలి. లాస్ట్లో కలుపుకొని ఇలా తుంచేసుకొని తినేసేయాలి. ఈడే బాడుకోగాడు. రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఇంతవరకు ఒక బుక్ ఒకరు కూడా చదవడం లేదు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంట. నో యూజ్, ఆల్ అవుట్.